బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్తో స్నేహ హస్తానికి చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ పర్యటనలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రకటన చేశారు. మోదీ దోవల్తో వాంగ్ యీ కీలక భేటీలయ్యారు. ఎగుమతికి అరుదైన ఖనిజాలు, ఎరువులకు సిద్ధమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గింపుపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆగస్టు 31న చైనా వెళ్లబోతున్నారు ప్రధాని మోదీ. ఒకప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలతో కయ్యానికి కాలు దువ్విన భారత్, చైనా ఇప్పుడు స్నేహ హస్తం చాచుకుంటున్నాయి. గాల్వాన్ ఘర్షణ తర్వాత చెడిపోయిన ద్వైపాక్షిక సంబంధాలను మళ్లీ గాడిన పెట్టేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా విధించిన భారీ సుంకాల వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న చైనా ఇప్పుడు భారత్ చెంతకు చేరింది. ఈ అనూహ్య పరిణామం ప్రపంచ దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది. గత కొంతకాలంగా అగ్రరాజ్యం అమెరికా చైనాపై టారిఫ్ల వర్షం కురిపిస్తోంది. వస్తువుల దిగుమతిపై భారీ సుంకాలు పెంచింది. చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్ వంటి కీలక రంగాల్లో చైనా ఉత్పత్తులకు అమెరికాలో గిరాకీ తగ్గింది. ఇదే సమయంలో భారత్కు కూడా అమెరికా టారిఫ్లు పెట్టడంతో రెండు దేశాలు ఒకే సమస్యను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఒకప్పుడు అమెరికాకు సన్నిహితంగా ఉన్న చైనా ఇప్పుడు దానిపై నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా దూరం కావడంతో చైనా కొత్త స్నేహాల కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీ పర్యటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ అయిన వాంగ్ యీ కీలకమైనటువంటి హామీలు ఇచ్చారు. బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అవసరమైన అరుదైన ఖనిజాలు, కీలకమైన ఎరువులు, టన్నెల్ బోరింగ్ యంత్రాలను భారత్కు ఎగుమతి చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ అంశాలపై గతంలో చైనా కఠినమైన ఆంక్షలు విధించేది, కానీ ఇప్పుడు వాటిని సడలించేందుకు అంగీకరించడం గమనించదగ్గ విషయం. కేవలం వాణిజ్యపరమైన సహకారమే కాకుండా సరిహద్దు వివాదాల మీద కూడా చర్చలు జరిగాయి. జాతీయ భద్రతా సలహాదారు దోవల్తో వాంగ్ యీ ప్రత్యేకంగా మీట్ అయ్యారు. గాల్వాన్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తతలను తగ్గించడం, సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పటంపై ఇద్దరు మాట్లాడుకున్నారు. సరిహద్దులు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయని, సంబంధాలు మెరుగుపడుతున్నాయని దోవల్ ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే SCO సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ ఆగస్టు 31న చైనా వెళ్లటం కూడా ఈ స్నేహపూర్వక వాతావరణానికి మరింత బలం చేకూర్చినట్టయింది. భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడితే దాని ప్రభావం కేవలం ఆసియాపై మాత్రమే కాకుండా ప్రపంచం మీద కూడా ఉంటుంది. చైనా అరుదైన ఖనిజాలను సరఫరా చేస్తే భారతదేశం బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో గణనీయమైన పురోగతి సాధిస్తుంది. ఇది గ్లోబల్ సప్లై చైన్లో భారత్ను మరింత బలోపేతం చేస్తోంది. చైనా కూడా భారత్తో వ్యాపారం చేయడం ద్వారా అమెరికా టారిఫ్ల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. సరిహద్దు వివాదాలు పూర్తిగా పరిష్కారం కాలేదు. గాల్వాన్ వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఇరు దేశాలు జాగ్రత్త పడాలి. అలాగే చైనా పట్ల భారతదేశం పూర్తి నమ్మకంతో వ్యవహరించలేదు. ఇప్పటికీ అన్ని అంశాల్లో జాగ్రత్త వహిస్తోంది. భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తున్న తరుణంలో చైనాపై పూర్తిగా ఆధారపడకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న స్నేహం ప్రపంచ రాజకీయాల్ని, అటు ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేయబోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్కు చెక్ పెట్టే దిశగా రెండు దేశాలు కూడా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఈ వాణిజ్య ఒప్పందాల విషయంలో ఏ విధమైనటువంటి వైఖరి అవలంబిస్తున్నాడన్నది కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. అందరూ షాక్ అవుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి, ఆయన వేస్తున్నటువంటి పన్నులు, ఆయన చైనా మీద ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ముఖ్యంగా భారత్ మీద రష్యా నుంచి చమురు కొంటుంది భారతదేశం. ఆ అక్కసుతో సుంకాల మీద సుంకాలు, మొత్తం 50% పైగా సుంకాలు విధించి భారతదేశ వ్యాపారులు, భారతదేశ రైతుల మీద పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే విధంగా ఆ పనులు అనేవి ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ట్రంప్ ఎప్పటికైనా ప్రమాదకారే అని గ్రహించింది భారత్. సో అందుకే చిరకాల స్నేహం అలాంటి దేశాల మీద దృష్టి పెడుతోంది. అందుకే రష్యా ఎప్పటి నుంచో మనకి మిత్ర దేశం, రష్యాతో ఆ బాండింగ్ ఆ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒకవైపు మన మీద వేస్తున్నటువంటి పనులతో రష్యా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే సిచ్యువేషన్ ఉంది. సో నా వల్ల భారతదేశం ఎఫెక్ట్ అవుతుంది, సో ఈ ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ట్రంప్ కూడా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరోవైపు చైనాతో సరిహద్దు పరంగా
కొన్ని చిన్నపాటి ఉద్రిక్తతలు ఉన్నా సరే వాటిని అధిగమించైనా సరే మనం స్నేహహస్తం అందుకోవాలి, మన వ్యాపారాలను మనం వృద్ధి చేసుకోవాలి, మన రెండు దేశాలు కూడా ఆర్థికంగా వాణిజ్యపరంగా మరింత బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పటికైనా అమెరికా అనేది ప్రమాదకార దేశంగానే మనల్ని చూస్తుంది, ప్రమాదకారిగా మారబోతోంది. డెఫినెట్గా ఉన్నటువంటి అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని సూపర్ పవర్ అని ఫీల్ అవుతున్నటువంటి అమెరికాకు మనం గట్టిగా చెక్ పెడితే, వీళ్ళకి సుంకాలు విధిస్తే వీళ్ళు ఏదో రకంగా మనకి చెప్పు చేతుల్లో ఉంటారని అమెరికా భావిస్తుంది. కానీ ఈ దేశాలకు కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, అమెరికాతో సంబంధం లేకుండా వ్యాపారాలు చేసుకున్నటువంటి అవకాశాలు ఈ దేశాలకు కూడా ఉన్నాయి అని అమెరికాకి మనం రుచి చూపిస్తే అప్పుడు అమెరికా తిక్కగుదురుతుంది, అప్పుడు అమెరికా దారిలోకి వస్తుంది అన్న భావన ఈ దేశాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే రష్యా, భారత్, చైనా ఈ మూడు దేశాలు కూడా ఒక త్రిశక్తిగా ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వాణిజ్య వార్ కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో ఈ మూడు దేశాల కూటమి అత్యంత అవసరం అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే మరింత ముందుకు కలిసిపోయే దాంట్లో భాగంగా స్నేహ హస్తాలు ఇప్పుడు అందిపుంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది.